ఓకే. సో కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవుని మాటలు మన హృదయాలలో తెలియపరిచిన విధముగా ముందుకు వెళ్ళాలి. చూడండి 6వ వచనంలో దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ప్రార్థనలను హేళన చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు రూమ్ లో కూర్చొని ఉంటాడే, ప్రార్థన అంటే అన్నమే ముందుకు వస్తుందా ఏంటి అని ఉంటుంటారు. సో ప్రార్థన యొక్క విలువ వారికి తెలియదు. సో అలా వారి యొక్క నేత్రములు మూత వేయబడి ఉంటాయి. సో అట్లని చెప్పి మనము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతూ ఉండాలి, పని కూడా చేయాలి. దేవుడు చెప్పాడు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, రైట్? సో ఇక్కడ ఏంటంటే దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము అంటే నోటి పండ్లను విరగగొట్టుము. నోటి పళ్ళను విరగగొట్టు పండ్లను విరగగొట్టుము అంటే ఏంటో తెలుసా? మూతి పళ్ళు రాలగొట్టుము అని మాట. అర్థమవుతుందా? ఇప్పుడు మన భాష అది. మూతి పళ్ళు రాలాలంతే. ఎవరికి రాలాలి? ఎవరి హృదయములోనైతే ఈ విష సర్పము కోరలు వేస్తుందా, ఎలాంటి భయంకరమైన సర్పపు ఆ యొక్క కోరలు ఉన్నాయి, ఆ కోరలు ఊడబీకాలి. ఆ కోరలు ఊడబీకాలి అంటే ఆ ఊడబీకగలిగే శక్తి దేవుని వాక్యములో ఉంది. అందుకనే రెండంచులు గల ఖడ్గము, అదే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఆ బైబిల్ను చేత పట్టుకొని చక్కగా బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకొని మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి అనాలోచితంగా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క విషముతో కక్కుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఈ అపవాది ఏజెంట్ల మూతి పళ్ళు రాలగొట్టమని దేవుడు అంటున్నాడు. అది ఇక్కడ మనకు తెలుగులో చూడగలిగితే నోటి పండ్లను విరగగొట్టము. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము. దేవా ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి, దేవా వారి నోటి పండ్లను విరగగొట్టము, యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొడతాడు ఆయన. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆయన ఊడగొడతాడు. చూడండి, మూతి పళ్ళను రాలగొట్టడం అన్నమాట. 7వ వచనం. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. అది అన్నమాట. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు, అలా వెళ్ళిపోతారు అంతే. డోంట్ వరీ. ఎవడు ఎంతంత ఎగురుతాడో ఎగరనే, ఎవరెవరు ఎంతంత విషాన్ని కక్కుతారో కక్కనే. లెట్ దెమ్ వామిట్ దట్ పాయిజన్, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవేవి కూడా మనల్ని ఏం చేయలేవు. మన దేవుడు మనకు తోడగోడు. ఆయన అంటాడు, ప్రార్థనలో చెబుతూ ఉన్నాడు, మూతి పళ్ళను అనగా నోటి పండ్లను విరగొట్టి కొదమ సింహముల కోరలను ఊడగొట్టము, వారు గతించిపోతారు, పారు నీళ్ల వలె గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకులైపోతాయి. తునాతునకలంతే. బాణం ఎక్కి పెట్టి అదే బాణం క్రీస్తు వాక్యము. ఆ తర్వాత చూడండి, వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. సూర్యుని చూడకుండా గర్భములోనే ఎలా చనిపోతూ ఉందో, అలాంటి సూర్యుని చూడలేని ఆ యొక్క దశలో ఎలాగైతే పోతారో అలాంటి దశలోనికి వెళ్ళిపోతారు. అలా కరిగిపోతారు, నత్తవలే కరిగిపోతారు. ఆ తర్వాత చూడండి, అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే చివరిలో చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. 11వ వచనం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ సమయంలో ఒక వచనాన్ని మీకు తెలియజేస్తాను. ఈ యొక్క విష సర్పం, ఆ యొక్క కోరలు సర్పం, వీటన్నింటిని గురించి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క విష సర్పం ఏంటి, ఆ విషం ఏంటి, అది ఏంటనంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద అంటే మన కాళ్ళ క్రింద, ఎవరు మనమెవరము అంటే రక్షణను కలిగిన, రక్షణలో ఉన్న
రక్షణకర్త అయిన దేవునిని కలిగిన దేవుని పిల్లలము. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలము. నేను ఎమ్మెల్యే కొడుకుని, నేను ఎంపీ కొడుకుని, నేను సీఎం కొడుకుని, నేను పిఎం కొడుకుని, పిఎం పిల్లల్ని, ఈఎం పిల్లల్ని అనేటువంటి వారందరూ ఒక రకంగా ఉంటారు కదా. చాలా మంది ఆ తెలుసు అంటేనే, నాకు సీఎం తెలుసు అనేవాడే ఒక రకమైన బిల్డప్ ఇస్తాడు. నాకు పరిచయం ఉంది, ఒకసారి మాట్లాడానంటేనే బిల్డప్ ఇస్తాడు. నీవే అంత బిల్డప్ ఇస్తుంటే దేవుని పిల్లలం. మనదే రాజ్యము, మనదే రాజ్యము. లోకంలో మనం ఉన్నదే దేవుని రాజ్యమును స్థాపించుట కొరకు, క్రీస్తు ప్రేమను స్థాపించుట కొరకు, ఆయన కొరకు ఎదురు చూచుట కొరకు. ఆయన వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు ఒక్కొక్కటి కూరలు పీకి పడేస్తాడు, మూతి పళ్ళు రాళ్ళ కొడతాడు అంతే ఆయన. ఇది వాక్యంలో ఉందండి, నేను మాట్లాడట్లేదా, వాక్యంలో ఉన్నటువంటిది. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి మరలా ఏం చెప్తున్నాడు ఈ సమయంలో 20వ వచనంలో, సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.